ఉస్మానియా యూనివర్సిటీలో గొల్లగట్టు సాంస్కృతిక చరిత్రపై సెమినార్ నిర్వహిస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. సూర్యాపేట జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ గొల్లగట్టు జాతరను రాష్ట్ర పండుగగా మొత్తం రాష్ట్ర దృష్టికి జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలన్న ఒక సంకల్పంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను వాళ్ళతోనే చర్చించి దీన్ని ఒక సెమినార్గా ఎందుకు చేయకూడదు, అది ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎందుకు సెమినార్ చేయకూడదని ఒక ఆలోచన చేసి వాళ్ళకు ఈ యొక్క పనిని అప్పచెప్పడం జరిగింది. ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విద్యార్థులు అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, గొల్లగట్టు జాతర రాష్ట్ర వ్యాప్తం కావడానికి పూజారి వర్గానికి చెందిన వెంకటనారాయణ గారు వాళ్ళ సమస్యలను మొత్తం కుల సమస్యలుగా భావించేసి వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళడంలో ఆర్నిస్తలు శ్రమిస్తున్న నూకల నాగరాజు వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చేసి యావత్తు యాదవ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ను ఇందులో భాగస్వాములను చేయాలి, ఈ పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాధాన్యత తీసుకురావాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఆధ్యాత్మికత, అందులో గొల్లకురంల ఆధ్యాత్మికత మనం మన పరం చేసుకోవాలి. వాస్తవంగా ఉత్పత్తి కులాలకి శ్రామిక కులాలకి మానసిక స్వాంతన కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వర్గాల నుంచే ఆధ్యాత్మికత అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్వాంతన అనేది అవసరము. ఈ ఆధ్యాత్మికత పరాయీకరణ కాబడింది. ఆ పరాయీకరణ కాబడ్డ ఈ ఆధ్యాత్మిక వ్యవస్థలన్నింటినీ కూడా మన ఆధీనంలోకి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన చేతుల్లో ఈ ఆధ్యాత్మిక సంపదను, పూజా విధానాన్ని, పూజా సామాగ్రి, ఆధ్యాత్మిక సంపదను మన వర్గాల చేతుల్లో ఎందుకు ఉంచుకోకూడదన్న ఏకైక సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ప్రపంచంలోనే అత్యంత సుసంపన్నమైన, సుదీర్ఘమైన, శ్రేష్టమైన ఒక ఆధ్యాత్మిక సంపద ఎవరికైనా ఉన్నదంటే అది యాదవులకే ఉంది. ఇంత సుదీర్ఘమైన, సుసంపన్నమైన, అత్యంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక సంపద ఈ ప్రపంచంలో ఏ కులానికి, ఏ వర్గానికి లేదు. కాబట్టి ఆ ఆధ్యాత్మిక సంపదనంతా కూడా మనం పరం చేసుకొని మన వర్గాలలో ఈ ఆధ్యాత్మిక సంపద మన చేతుల్లోనే ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకోసం భవిష్యత్తులో మన విద్యావంతులు, మేధావులు, మన యువత ఆధ్యాత్మికత వైపు మనం మొగ్గు చూపవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, ఎవరు నమ్మినా నమ్మకపోయినా కొంతమంది హేతువాదులు, శాస్త్రీయ దృక్పథం చూసేవాళ్ళు అనవసరమైన వాదనను తీసుకొస్తారు. వాస్తవంగా విశ్వాసాలలో మనం శాస్త్రీయతను వెతుకొద్దు. విశ్వాసాలలో ఎక్కడ కూడా శాస్త్రీయత, ఏ మతస్థులు కూడా, ఏ జాతి వాళ్ళు కూడా విశ్వాసాలలో శాస్త్రీయతను చూపించలేరు. ఆ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. మెజార్టీ ప్రజలు ఈరోజు ప్రపంచంలో ఉన్న 90% ప్రజలు ఆధ్యాత్మికత, ఏదో ఒక మత విశ్వాసాలు, ఏదో ఒక విశ్వాసాల వైపు మొగ్గు చూపి ఉన్నారు. కాబట్టి అంత పెద్ద మెజార్టీ ప్రజలు ఒక టీమును మనం వదిలేసి దానికి వ్యతిరేక భావన వైపు ఆకర్షితులు కావడం అనేది సరైనది కాదు. ఒకవైపు లెఫ్ట్ వర్గాలు మనల్ని మోసం చేస్తూనే ఉన్నాయి, ఇంకొక వైపు రైట్ వర్గాలు కూడా మోసం చేస్తున్నాయి. లెఫ్ట్ వర్గాలు దేవుడు లేడని చెప్పేసి వాడు మనల్ని తప్పుదారి పట్టించేసి మన ఆధ్యాత్మిక వ్యవస్థలు, మన సాంస్కృతిక వ్యవస్థలన్నీ విధ్వంసం కావడానికి కారణమయ్యాయి. అదేవిధంగా రైటిస్టులు కూడా అసలు దేవుళ్ళు, అసలు వాస్తవాలను మరుగున పడే విధంగా కొత్త సంస్కృతిని, కొత్త ఆధ్యాత్మిక వ్యవస్థలను మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనము అటు లెఫ్ట్ వైపు కాకుండా, ఇటు రైట్ వైపు కాకుండా ఈ సమాజంలో మనకున్న సాంస్కృతిక చరిత్ర, చారిత్రక నేపథ్యం ఏంది, అసలు వాస్తవాలు ఏంటి, మన ఆధ్యాత్మిక వ్యవస్థ ఏంటిది, మనకు సంబంధించిన ఆధ్యాత్మికతను మనం ఓన్ చేసుకొని దాన్ని భవిష్యత్ తరాలకి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది మనందరం కూడా విద్యావంతులం, మేధావులం, ఉద్యోగులందరం కూడా చాలా సీరియస్గా ఆలోచించవలసిన అవసరం. ఇది చాలా
విశాలమైన సమాజపరమైన ఇంత పెద్ద ఆధ్యాత్మిక సంపదను మనం దూరం చేసుకోవడం అనేది తీవ్ర నష్టానికి దారితీస్తుంది. ఈ ఆధ్యాత్మిక వ్యవస్థలో వాస్తవంగా చూస్తే మనం ఎందుకో దాన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అది మనం దూరం పెట్టినా, ఒక తరం దూరం పెట్టినా ఇంకొక తరానికి వచ్చేసి మనల్ని ఓన్ చేసుకుంటుంది. కాబట్టి అది ఎన్నటికీ కూడా మనను వదిలి వెళ్ళిపోదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ప్రతి పౌరుడు ఏ విధంగా అయితే రాజకీయ జీవి అవుతాడో, అదేవిధంగా సమాజంలో జీవిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక జీవి అవుతాడు. అంత పెద్ద ఆధ్యాత్మిక వ్యవస్థలను మనం దూరం చేసుకోవద్దని చెప్పేసి అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఆ ఆధ్యాత్మిక వ్యవస్థ ద్వారా మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మన సంస్కృతిని కాపాడుకోవచ్చు, మన ఆధ్యాత్మిక సంపదను కాపాడుకోవచ్చు, మన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవచ్చు, ఉపాధిని కల్పించుకోవచ్చు, పెద్ద ఎత్తున సంపదను సృష్టించుకోవచ్చు, ఆ సంపదను మన చేతుల్లో ఉంచుకోవచ్చు. కాబట్టి ఆధ్యాత్మికత వైపు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఈ సదస్సు అన్ని సదస్సుల కన్నా, అన్ని సెమినార్ల కన్నా చాలా భిన్నమైన సెమినార్గా దీన్ని భావించవలసి ఉంటుంది. అనేక రకాల రాజకీయ సమావేశాలు, అనేక రకాల సమస్యల మీద, సమాజంలో ఉన్న అనేక రకాల సమస్యల మీద ఈ ఉస్మానియా యూనివర్సిటీలో రకరకాల సెమినార్లు, సదస్సులు జరగడం జరిగింది. కానీ ఒక ఆధ్యాత్మిక అంశం మీద, అది బహుజన వర్గాల ఆధ్యాత్మిక అంశం మీద సెమినార్ జరగడం అనేది నాకు తెలిసి ఈ ఉస్మానియా చరిత్రలోనే ఇది మొట్టమొదటి సెమినార్ అయి ఉంటుంది. ఖచ్చితంగా గొల్ల కుర్మల ఆధ్యాత్మిక విధానంలో ఈ సెమినారు ఒక విభిన్నమైన చారిత్రాత్మకమైన మార్పు తీసుకొచ్చేసి గొల్ల కుర్మలను ఆధ్యాత్మిక సంపద ఓన్ చేసుకొని భవిష్యత్తులో మరింత దృఢంగా ఆధ్యాత్మిక సంపదను మనం పెంపొందించుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.